MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సమస్యలు లేని మనిషి అంటూ ఈ మధ్య కాలంలో అసలు ఎవరైనా ఉంటున్నారా? తెల్లారి లేచిన నుంచి పడుకునే వరకు అందరికీ సమస్యలే. ఓకే, కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. కానీ సమస్యలు లేని మనిషి అంటూ ఈ మధ్య కాలంలో లేరు అనంటే ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యం కాదు. అందులో భాగంగానే ఒక బెంగళూరుకి చెందినటువంటి మహిళ 38 సంవత్సరాలు, ఆమె పేరును కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు నేను. యాక్చువల్లీ 38 సంవత్సరాల బెంగళూరుకి సంబంధించిన మహిళకి సమస్య వచ్చినప్పుడు ఆమెకు ఎవరి ద్వారానో అట్లా ఒక విషయం అయితే తెలిసింది. సమస్యలు ఏవైనా ఉంటే కేరళలో ఒక ఆలయం ఉంది, ఆ ఆలయంలో పూజారి ఉన్నాడు, ఆ పూజారి పూజలు చేస్తే పూర్తిగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, పూజ కొంత కఠినంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ పూజ చేయిస్తే మాత్రం మీరు ఆ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడతారు అని నమ్మకంగా ఎవరో చెప్పడం, ఆ తర్వాత దాన్ని నమ్మి ఆ పూజారి పేరొచ్చేసి, కేరళలో పూజారి పేరొచ్చేసి అరుణ్. సో ఆ పూజారికి కాంటాక్ట్ అయ్యి నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలే కావచ్చు, ఇంకా వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా నేను చాలా సమస్యలతో సతమతం అవుతున్నాను, మీ దగ్గర పూజ చేస్తే ఆ సమస్య అంతా తీరుతుందట కదా అని ఆమెనే కాంటాక్ట్ అవ్వడం. ఆ తర్వాత ఆ పూజ చేయించుకోవడానికి బెంగళూరు నుంచి కేరళకి వెళ్ళడం. కేరళకు వెళ్ళిన తర్వాత ఆ పూజారి చేసినటువంటి పూజ ఏంటిది అంటే, ఆ మహిళను పూర్తిగా వివస్త్రను చేసి నగ్నంగా ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా తీసుకొని పెట్టుకున్నాడు. ఆ మహిళ అమాయకంగా అవన్నీ కూడా ఏమీ తెలియకుండానే పూజలో కూర్చుంది. వాటిని పూజారి ఆమెకు తెలియకుండా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళకి అట్లా పూజ చెయ్యాలి అన్నటువంటి విషయం తెలియదు, కానీ ఆమె కేరళకు వెళ్ళిన తర్వాత ఆ పూజారి ఆమెని ఒప్పించి ఇలాగే చేస్తేనే మీ సమస్యలు తీరుతాయని చెప్పి ఆమెను పూర్తిగా నమ్మించిన తర్వాత ఆ పూజ చేయించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అదే అదనుగా మార్చుకున్నటువంటి ఆ పూజారి ఆ మహిళని వేధించడం స్టార్ట్ చేశాడు. నువ్వు మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే, అప్పుడే పూజ అయిపోలేదు, మళ్ళీ ఇంకోసారి పూజ చేపియాల్సిందే అంటే డబ్బులకు డబ్బులు లాగాడు. ఆ తర్వాత నగ్నంగా ఆమెతో పూజారి ఏవైతే పూజలు చేయించాడో ఆ వీడియోలు ఫోటోలు అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు. నువ్వు రావాల్సిందే, ఇంకోసారి పూజ చేయించుకోవాల్సిందే, ఇంత ఖర్చు అవుతుంది అని ఆమెను మళ్ళీ రప్పించి పూర్తిగా ఆమె వీడియోలు అండ్ న్యూడ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చూపిస్తూ బెదిరించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు రెండోసారి కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితిలో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ మహిళ మళ్ళీ ఇంకోసారి కేరళకు వెళ్ళడం. కానీ వెళ్ళిన తర్వాత ఆ పూజారి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. సో ఈ విషయాన్ని కూడా ఎవరికి చెప్పుకోలేక పూర్తిగా ఆల్రెడీ ఆమెకు సమస్యలతోనే ఈ పూజ చేయించుకోవడానికి వెళ్తే ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది ఈమె మీద అని అప్పుడు గ్రహించి ఇంకా చేయడానికి ఏమీ లేక ఎప్పటికప్పుడు ఆమెకు ఫోన్ చేయడం, తర్వాత నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరించడం. ఇది తట్టుకోలేక మానసికంగా ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఆమె బెంగళూరు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఈ పూజారి అరుణ్ మీద. కేరళకు సంబంధించిన పూజారి అరుణ్ ఎట్లెట్లా ఆమెను మోసం చేశాడు, ఆమె దగ్గర ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నాడు, ఎన్నిసార్లు ఆమె అక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన ఎన్ని టైమ్స్ ఆమెను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు, అట్లాగే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిస్తున్నాడు, ఆయన చేసినటువంటి పూజ ఏంటి అనేది పూర్తిగా ఆమె ఈ పూజారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు, బెంగళూరు పోలీసులు కేరళ వెళ్ళి ఆ పూజారిని అయితే పట్టుకొని వచ్చేశారు, అరెస్ట్ చేశారు. కానీ ఈ పూజారికి సహకరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఈ పూజ చేయించడానికి ఎవరైతే ఇలా ఉంది అని ఈ మహిళకు చెప్పేంత వరకు ఎవరైతే సహకరించారో ఆ వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఇంకా కూడా పరారీలో ఉన్నాడు, ఇంకా కూడా దొరకలేదు. సో మెయిన్ వ్యక్తి ఎవరైతే ఈ పూజ చేసే విధంగా ప్రేరేపించిండో ఆర్ ఈ ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గరికి తీసుకువెళ్ళిండో ఇప్పుడు ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు.
కానీ ఒక్క విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా సమస్యలు ఎవరికి లేవు, అందరికీ సమస్యలు ఉన్నాయి. బాబాలు, ఈ దొంగ బాబాలు కానీ, ఈ పూజారులు కానీ, వాళ్ళు చేసే పూజల వల్ల సమస్యలు అంటే తక్కువ కావు, కానీ ఇగో ఇంకో కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. చాలా ఏళ్ల నుంచి కూడా మనకి తెలిసిందే, చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి. బాబాలు, దొంగ బాబాలు కోకొల్లలుగా ఉన్నారు, దయచేసి మోసపోకండి, వాళ్ళు లూటీ చేస్తారు, మీ దగ్గర ఉన్న పైసలు లాగేస్తారు, అట్లాగే మానసికంగా ఇట్లా వేధిస్తారు, దయచేసి నమ్మకండి అని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా, ఎంత అవగాహన కల్పించినా ఇంకా మోసపోయే వాళ్ళు ఇట్లా తయారున్నంత వరకు ఇట్లాంటి దొంగ బాబాలు, దొంగ పూజారులు పుట్టుకొస్తూనే ఉంటారు. దయచేసి ఎవరైనా సరే ఇట్లాంటి సమస్యలతో సతమతం అవుతూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకిచ్చి మీరు చాలా ప్రశాంతంగా ఆలోచించి సాల్వ్ చేసుకోండి. లేకపోతే మీకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఏమైనా సమస్యలు చెప్పుకున్నా ఆయన ఏదో ఒక సజెషన్ అన్నా ఇస్తాడు అనే వ్యక్తికి మాత్రమే చెప్పుకోండి. కానీ ఇట్లా ఈ దొంగ బాబాలు, పూజార్ల వల్ల ఏమీ కాదు అని మరోసారి ఈ వార్తతో స్పష్టంగా అర్థమవుతోంది.